ఈ జన్మలో మన కొరకు ప్రత్యేకంగా తప్పిపోయిన కుమారుని గురించి మాట్లాడతాం. తప్పిపోయిన కుమారుడు ఎవరు? మనమే. ఆయన మాట నుండి, ఆయన మార్గముల నుండి, ఆయన సన్నిధి నుండి తొలగిపోతున్నాం. ప్రతి నిమిషం కూడా మనం మాట్లాడే మాటలు, మనం నడిచే నడతలు సమస్తమును కూడా ఆయనకు విరోధంగానే చేస్తున్నాం. మనం అనుకుంటున్నాం మనం క్రైస్తవులము, మేము ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నాము అనుకుంటాం. కానీ మన మాటల్లో, మన క్రియల్లో ఆయన మనం సంతోషపెట్టలేదు. ఎందుకంటే మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆయన మనల్ని ఆరాధించబడుతున్నాడు. నువ్వెంత పాపమైనా సరే నీవు నా సన్నిధికి వచ్చి నీ పూర్ణ హృదయంతో నీకు ఏది అడగాలో అది అడిగితే నేను నీకు ఇస్తానంటున్నాడు. మనం పాపమైనా సరే, గొప్పవారైతే పెద్ద పెద్ద అధ్యక్షులుగా ఉండి వాళ్ళ సన్నిధికి రానివ్వడు. మన దేవుడైతే సర్వ సృష్టిని ఆయన మాటలో కలుగు చేశాడు. సర్వ సృష్టిని, సర్వ మానవుని ఆయన చేతితో చేసుకున్నాడు. ఇది చాలా మనుషులకి జ్ఞానం గ్రహించడానికి అసాధ్యం. కానీ దేవుని వాక్యం ఏమంటే మనిషిని, మట్టిని మనిషిగా చేసి ఆయన ఊపిరి పోసి మనకు ప్రాణం ఇచ్చాడు. కానీ ఆ శరీరాన్ని మనం ఏ విధంగా వాడుతున్నాము? దినదినము అనేకమైనటువంటి దుష్టక్రియలతోటి, దుష్ట తలంపులతోటి మనం జీవిస్తూ ఉన్నాం. అయినప్పటికీ ఆయన ప్రేమ స్వరూపుడు. దేవుడు ప్రేమయే ఉన్నాడని వాక్యంలో ఉన్నాడు. ఆయన ప్రేమను బట్టి, మన క్రియలను బట్టి కాక మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. దినదినము మన ఊపిరి పొడిగిస్తూ ఉన్నాడు. ఎంతో మంది లాస్ట్ ఇయర్ చూడకుండా ఈ సంవత్సరంలో ఉన్నారు, ఈ ఇయర్ చూడకుండా లాస్ట్ ఇయర్లో పోయారు. మనల్ని అయితే ఇంకా సజీవ లెక్కలో ఉంచాడు. అందుకని మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి దినము కూడా నాయన ఈ దినము నీ ఊపిరిని పొడిగించి నాకు ప్రాణం ఇస్తున్నావు అని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఒక్కొక్కసారి మన సొంత జ్ఞానంతో, మన సొంత తెలివితో ఇవన్నీ మేము సంపాదించుకున్నాం, ఇవన్నీ నాయే అనుకుంటాం. ఏది మనది కాదు, ఏది కూడా మనతో రాదు, మనది కాదు, మనతో రాదు. అయితే మనకి మోక్షం కూడా ఇవ్వదు. మనం చేసే క్రియలను బట్టి, మన యొక్క పుణ్య కార్యాలను బట్టి మనకు రక్షణ రాదు. ఎవరినైతే అంగీకరిస్తారో, యేసు ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరిస్తారో, ఆయన చిత్త ప్రకారం నడవకపోయినప్పటికీ మనం చేసే పాపాలు ఆయన చూసి చూడనట్టుగా వదిలేసి మనకు రావాల్సిన తీవ్రతతో ఆయన నింపుతాడు. అటువంటి తీవ్రతలతో మనం నింపిన ఈ నూతన సంవత్సరంలో మనము హృదయపూర్వకంగా ఆయన్ని ఆత్మతోనూ సత్యంతోనూ మనము ఆరాధించాలి. మన హృదయపూర్వకంగా ఆయన్ని ఆరాధించాలి. ఏది అడిగినానో ఆయన ఇస్తారు. అయితే మన సమయం కాదు, ఆయన సమయం చొప్పున మనకి ఇస్తాడు. మనం ఏదో నాయన నాకు ఇది కావాలి, రేపు నేను ఎగ్జామ్కి వెళ్తున్నాను, నేను పాస్ అయిపోవాలంటే కుదరదు. నీవు ఎంత కష్టపడితేనే ఆయన నీ ప్రార్థనకు తగిన పనులు చేస్తాడు. కష్టపడకుండా ఇవ్వడు. అదేవిధంగా మనం కూడా దేవుని చిత్తానుసారంగా మనం నడిస్తేనే ఆయన దీవెనలు మనము పొందగలము. ఆయన ప్రేమ కలిగినటువంటి దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, జాలి కలిగినటువంటి దేవుడు. అట్టి దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. మనము గుడికి వచ్చేటప్పుడు టయానికి రాము. టైంకు నీకు వస్తే నువ్వు పెరవలసిన దానికంటే ఎక్కువ పెట్టావు, నువ్వు చేయవలసిన దానికంటే ఎక్కువ చేయగలవు. దేవుడు ఆ శక్తి ఇస్తాడు మనకి. మనం అన్ని సర్దుకొని మన ఇష్టానుసారంగా, మన చిత్తం ప్రకారం మనకు టైం ఉన్నప్పుడే ఆయన దగ్గరికి వస్తే ఆయన మనల్ని అంతగా అంగీకరించడం. కానీ ఆయన ప్రేమను బట్టి మన క్రియలన్నీ ఒక ప్రక్కన పెట్టి మనకి ఏది అవసరమో అది ఇది ఇస్తాడు. గత సంవత్సరం క్రిస్మస్ చేసుకున్నాం, ఆయన పుట్టినదినాన్ని ఆచరించుకున్నాం. మళ్ళీ ఈ నూతన సంవత్సరంలో మన యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలి, మనం ఏ విధంగా నడవాలి, ఆయన ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాము, ఆయన ప్రేమను ఏ విధంగా పొందాలి అని మనం గ్రహించుకొని మన
స్కెడ్యూల్ చేసుకుని ఉండాలి. ఒక రోజునే ఒక్కసారి మనం ప్రార్థన చేసి మనకు వీలైనప్పుడే దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. మనకు వీలైనప్పుడు దేవాలయానికి చేసేసామంటాం. ఆయన ఏదో మనకు మనబడి ఉన్నాడు. మన చిత్త ప్రకారం మన పనులు చేసుకుంటున్నాం, కానీ ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చలేకపోతున్నాం. ఈ లోకంలో జీవించినంత కాలం కూడా సైతాన్ ఎప్పుడు మనల్ని వెంటాడుతూనే ఉన్నదంట. సైతానికి దేవునికి విరోధం ఎప్పుడు జరుగుతూనే ఉన్నదంట. ఆయన సన్నిధికి వెళ్ళి అదిగో అలా చేసింది, ఇప్పుడు ఇలా చేసింది, ఆయన అలా చేసిందని దేవుని దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేస్తూ ఉంటుందంట ప్రతి సెకండ్. అప్పుడు దేవుడు అంటాడంట, నేను వాళ్ళ వరకు నా రక్తం కాచాను, నా రక్తంతో అడిగేశాను, నీకు నా దగ్గర రావు అని. దేవుడు మన తరపుని ఆయన మన పాపాలు చూస్తున్నప్పటికీ ఆయన మనల్ని డిఫెండ్ చేస్తున్నాడు సైతాన్తో. మనం ఎవరితో పోరాడుతున్నాము? దేవుని యొక్క ప్రధాన దూతతో పోరాడుతున్నాము. ఆ ప్రధాన దూతే సైతాన్. గర్వించి నేను అందరికంటే గొప్పదానిగా ఉన్నాను, వీళ్ళందరూ దేవునికి ఎందుకు చేయాలి, నాకే చేయాలి, ఆరాధన నన్నే పూజించాలి, నన్నే పొగడాలి అని తలంచుకున్నాడు. ఓన్లీ తలంపే. అయితే సర్వము ఎదిగినటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఏం చేశాడు? నీవు తలంచుకున్నాడు అని ఆయన్ని అన్ని మూలకలిగి గెట్టేసినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. మనము దేవుని బిడ్డలమై ఉండి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం చేయలేకపోయినప్పటికీ ప్రతి నిమిషము ఆయన సన్నిధిలోకి వచ్చి ఆయన చేసిన ఉపకారాలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతిస్తూ ఉంటే మనకున్న వరాల కంటే, మనకున్న దీవెనల కంటే మరి అధికంగా ఆయన మనకి ప్రసాదిస్తాడంట. ఎంత గొప్ప దేవుడు! మన తండ్రి గాను, మన దేవుడు గాను, మన రక్షకుడు గాను, మన పోషకుడు గాను ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నందుకు ఆయనకు మన కృతజ్ఞతలు నిత్యము చెల్లించుకుంటూ ఉండాలి. వాక్యం నుండి యోగా సువార్త 15వ అధ్యాయం మొదటి నుండి మనం 12వ వచనం నుండి మనం చదువుకుందామండి. ఒక మనుషునికి ఇద్దరు కుమారులు, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగం ఇవ్వని తన తండ్రి నడుగు లాగడు, వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. అతను ఆస్తి ఎక్కడి నుండి వచ్చిందా? ఆస్తిలో నాకు భాగం ఇవ్వని అడగడానికి అతనికి అధికారం లేదు. మనము కూడా అలాగే చేస్తున్నాం. నాయన, మేము ఈ రోజు నీ వరకు ప్రార్థన చేసాం కాబట్టి నాకు అది నాకు పరీక్షలో పాస్ అవ్వాలన్నట్టు చెయ్యి, నీ వరకు నేను ప్రార్థన చేస్తాను. ఎప్పుడు చేస్తాం మనం? చివరి గడియల్లో మనకు అవసరం ఉన్నప్పుడు చేస్తాం. ఆయన అయితే 24 hours ఆయన కనుదృష్టి మన మీద ఉంచుతున్నాడు. నా బిడ్డలకు ఏది కావాలి, నా బిడ్డలకు ఏది అవసరం, ఎప్పుడు ఇవ్వాలి, ఆయన తలంపులు, ఆయన కనుదృష్టి మనపై నిత్యము ఉంటూ ఉన్నదని వాక్యం చెబుతూ ఉన్నాడు. అందులో మరి ఆయనకి ఒక మనుషునికి ఇద్దరు కుమారుడు, వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చి భాగం తండ్రి అడుగగా వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. అయితే ఈ చిన్నవాడు ఏం చేసి ఆస్తి అంతా పట్టుకుపోయాడు. తనకి ఇచ్చిన ఆస్తి అంతా పట్టుకుపోయి తన ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెట్టుకుని ఎందుకు పనికిరాని పేదవాని వల్లే అయిపోయాడు. అయినప్పటికీ దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. చివరిలో వాటికి అంత చదవకుండానే స్టోరీ చెప్తాను. చివరిలో ఏమైంది? అతను పశ్చాత్తాపడి, నేను ఇంతగా బాధపడుతున్నాను, తిండి లేక నేను బాధపడుతున్నాను, తండ్రి ఇచ్చిన వస్తువులన్నీ ఖర్చు పెట్టేశాను, డబ్బంతా ఖర్చు పెట్టేశాను, తినడానికి తిండి లేదు. అయితే అనుకున్నాడంట, నా తండ్రి దగ్గర ఎంతో మంది పనివాళ్ళు ఉన్నారు, ఎంతో మంది సమృద్ధిగా తింటున్నారు, నేను ఎందుకు ఇలా కష్టపడాలి, నేను ఎందుకు ఇలా బట్టలు లేకుండా ఉండాలి, వందుకి నేను పొట్టు కూడా నేను తినవలసి వచ్చిందని పశ్చాత్తాపంతో అతను బయటికి లేచి అనుకున్నాడు, తండ్రి దగ్గరికి రావడానికి సిద్ధపడ్డాడు. మనము ఏం చేస్తున్నాం? మనం ఇచ్చే వరాలన్నీ కూడా మన ఇష్ట ప్రకారంగా
ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం అని మనం అనుకుంటాం. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, మన పరలోకపు తండ్రి ప్రతి నిమిషం కూడా నా బిడ్డలకి ఏది అవసరం, ఏమి చెయ్యాలి, ఏమి ఇవ్వాలి, ఎప్పుడు వాళ్ళని నేను ఎత్తుకోవాలి అని ఆయన ఆశపడతాడు. ఎప్పుడైతే మన పాపాలు మనం ఒప్పుకొని ఆయన సన్నిధికి వస్తామో ఆయన సంతోషించి ఆయన మనకు అడిగిన దానికంటే నూరంతలుగా మనకి ఎక్కువగా ఇస్తాడంటే. ఈ చిన్నవాడు వెళ్ళిపోయి తన ఇష్టం ఉన్నంత ఖర్చు పెట్టేసి, డబ్బు అంతా ఖర్చు పెట్టేసి, వేషగాళ్ళతోటి ఫ్రెండ్స్ తోటి అంతా ఖర్చు పెట్టి చివరికి ఎంపీ హ్యాండ్స్ వచ్చేసాడు. వస్తుంటే తండ్రి వీడు వెళ్ళింది మొదలుకొని వచ్చే దినం వరకు కూడా ఆ దారిలో కనిపెడతానే ఉన్నాడు. ఆయనకి అలసట లేదు, కోపం లేదు, బాధ లేదు. ఒకటే ఒక ఆలోచన, ఏంటి, నా బిడ్డను నేను రక్షించుకోవాలి, నా బిడ్డను మరలా నా సన్నిధికి తీసుకోవాలి, నా బిడ్డ నాతో ఆనందించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. అదే విధంగా ఇక్కడ ఈ చిన్నవాడు ఏం చేశాడు, పట్టికి పెట్టిన ధనమంతా పోగొట్టుకున్నాడు, అంతా తినేశాడు. ఆయన వస్తా ఉంటే ఆయన ఎదురు వెళ్ళి వారిని అందుకుని ఆయనకు స్నానం చేయించి, చెప్పండి, స్నానం ఎందుకు చేయాలి? మన శరీరంలో ఉన్నటువంటి కలతలు పోగొట్టుకోవడానికి, మలినములు పోగొట్టుకోవడానికి స్నానం చేయాలి. అయితే దేవుడు ఏ విధంగా వాక్యం అందిస్తున్నాడు, అతని పాపాలన్నీ కడిగేశాడు. శరీర బాధలే కాకుండా పాపాలన్నీ కడిగేసి ఆయన మనం వేసుకునే వస్త్రాలు కాకుండా నీతి వస్త్రంతో ఆయన కప్పేశాడు. అంటే ఆయన తనకున్న ఆస్తి పోగొట్టినప్పటికీ వాడిని క్షమించి, నా బిడ్డ ఎప్పుడు నా సన్నిధికి వస్తాడని గడిపెడుతూ ఉన్నప్పుడు ఆయన వచ్చినప్పుడు స్నానం చేయించి మంచి వస్త్రాలను ధరించి, పరిశుద్ధ వస్త్రాలు, చేతికి ఉంగరం పెట్టినండి. ఉంగరం ఎందుకు కావాలి? తప్పిపోయిన వాడికి ఉంగరం ఎందుకు కావాలి? అక్కర్లేదు. అయితే దేవుని యొక్క ఆలోచన చూసి ఆ ఉంగరము ఆయన అభిషేకించిన రాజుకి ఇస్తారంట. అభిషేకించినప్పుడు వాడి కిరీటాన్ని, వారి ఉంగరాలను కూడా ధరింపజేస్తారు. అప్పుడు ఈయన నీతి వస్త్రము ధరించి ఆయన చేతికి ఉంగరం పెట్టించాడు. సమాధానం, దేవుని యొక్క ప్రేమను మనము ఈరోజు గమనించుకుంటే మనం దేనికి సరిపో, ఆయన చిత్త ప్రకారం ఒక్క నిమిషం కూడా మనం చేయలేదు. మన లోకాశం నుండి, మన దురలవాట్ల నుండి, మన పాపం నుండి, అన్నిటి నుండి మనం ఎప్పుడైతే మన మనసులో తలంచుకుని, నేను ఎంత ఘోర పాపిని, నా తండ్రి పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధంగా సృష్టించాడు, పరిశుద్ధ వస్త్రం నాకు ధరింపనే ఉన్నాడు అని మన పశ్చాత్తాపంతో ఎప్పుడైతే ఆయన సన్నిధిలోకి వస్తామో ఆయన రెండు చేతులు చాపి కౌగులించుకొని మనకి పరిశుద్ధ వస్త్రాలను ధరించి నీతి కిరీటాలను ధరింపచేస్తాడు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. ఈ దినాన్ని మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆయన పుట్టిన దినాన్ని ఆచరించాము. ఎందుకు? రారాజుగా ఉన్నటువంటి దేవుడు, లోకాన్ని సృష్టించినటువంటి దేవుడు మన కొరకు ఈ లోకంలో ఒక పనికి రాని పశువుల తొట్టిలో, పంపు కొట్టుచున్నటువంటి తొట్టిలో ఆయన పుట్టవలసి వచ్చింది. ఎందుకు అలాగా? సృష్టించినటువంటి దేవుడు, అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేయగలిగే దేవుడు ఒక పసిబిడ్డ వల్లే పశువుల తొట్టిలో ఎత్తుకున్నాడు. ఆ పశువుల తొట్టి ఏమిటో తెలుసని మీకు? మన హృదయం. పశువుల తొట్టి కంపు కొట్టుచున్నటువంటి మన హృదయం. అది అనేకమైనటువంటి పాపాలతో మనము ఎండి ఉన్నప్పుడు, తలపు వల్ల, మాట వల్ల, క్రియ వల్ల చేసిన తలపులన్నీ, పాపాలన్నీ కూడా ఉన్నప్పుడు ఆ పశువుల తొట్టికి కారణంగా ఉంటుంది. అది కంపు కొట్టుతుంది. అయినప్పటికీ ఎక్కడికి వచ్చేది? ఆయన పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త, పవిత్రుడు, పరిశుద్ధుడు, నీతిశూన్యుడు. అటువంటి దేవుడు తాను తగ్గించుకొని ఒక పశువుల తొట్టిలో ఈరోజుకి రావాల్సి వచ్చింది. ఈ తండ్రి కూడా ఈ తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? వాడి మురికి గుడ్డలతో ఉన్నా సరే, వాడు ఉన్నంత మట్టితో ఉన్నప్పుడు కౌగులించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి స్నానం
వాక్యం సేవకులు అందిస్తూ ఉన్నారు. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన కొరకు, మన జీవితం కొరకు, మన బిడ్డల కొరకు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఆయన పెట్టేది బహు తక్కువ, ఆయనతో గడిపే సమయం బహు తక్కువ. మన బిడ్డలతో ఆడినంత సమయం ఆయనతో పెట్టము, మన భర్తతో భార్యతో గడిపినంత సమయం ఆయనతో పెట్టము. కష్టపడి సంపాదించుకున్న సమయంలో కూడా ఆయన తలంచుకోవడం చాలా తక్కువ. ప్రతి నిమిషం కూడా ఏ పని చేసినా, నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలని ఆయన కోరుతూ ఉన్నాడు. ఈయన తల్లిదండ్రుల యొక్క బంధము మనకి ఎలా ఏర్పడింది? దేవునికి మనకి ఉన్న సంబంధం. తండ్రి అయినటువంటి దేవుడు, తప్పిపోయిన కుమారుడు ఎవరు? మనం. ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాం, మాట ద్వారా, నీటి ద్వారా, తలల ద్వారా చేస్తున్నాం. అయినప్పటికీ ఆయన మనల్ని విడిచిపెట్టలేదు. ఈ సమయంలోనైనా నా కుమారుడే నా దగ్గరకు వస్తాడు, ఈ సమయంలోనైనా నా కుమారుడు నా దగ్గరకు వస్తాడు, నన్ను తెలుసుకుంటాడు. దివారాత్రులు ఆయన ఆరాధించమని ఆయన ఎప్పుడు చెప్తాను. నన్ను నీ దృష్టిలో పెట్టుకుని నీతి మార్గంలో నడమంటున్నాడు. అంతే. అంటే ఏంటి? ఇతరుల సొమ్ము ఆశించకుండా, పాపాలు చేయకుండా, నరహత్యలు, వ్యభిచారము, దొంగతనం అలాంటివన్నీ చేయకుండా, మోసాలు చేయకుండా, మనము దేవుడు ఏ విధంగా మనల్ని మంచి హృదయంతోనే సృష్టించాడు. పుట్టినప్పుడు ఏమి తెలియదు బిడ్డలు, పాప పుణ్యం తెలియదు. ఎదిగేటప్పటికి ఆ వాడిలో లేనిపోయిన గుణాలన్నీ వచ్చేస్తాయి. దేవుడు పెట్టినటువంటి గుణాలు మనలో ఉండవు. ప్రతి వాళ్ళను కూడా ఆ విధంగానే జీవిస్తూ ఉన్నాం. మన జీవితాల్లో సత్యం అనేది లేదు. దేనిలోనూ కూడా దేవుని బిడ్డలను అనిపించుకోవడానికి మనము అర్హులము కాదు. అయినప్పటికీ అవన్నీ ప్రక్కన పెట్టేసి ఆయన శిలువలో మన కొరకు, మన పాపల కొరకు, అంటే మన చర్చే కాదు, ప్రపంచం అంతటిలో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, వాటి క్రైస్తవుల కొరకే కాదు, ఆయన అవిధేయులైన బిడ్డలకు, దుర్మార్గులకు, దుష్టులకు, ఆయనను ఆరాధించని బిడ్డలకు కూడా ఆయన సమానంగా ఆయన ప్రేమ పంచుతున్నాడు. అది మనుషులు గ్రహించుకోలేదు. నేను చదువు వల్ల ఇంత ఉద్యోగం వచ్చేసింది, నా చదువు వల్ల నేను సంపాదించుకున్నాను అంటారు చాలామంది. నా తండ్రి ఇచ్చిన ఆస్తి వల్ల నేను ఇంత గొప్పదాన్ని అంటారు. ఏది కూడా మన సొత్తు కాదు. నిన్ను నీకు తగ్గించుకొని సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించవలసిన విధంగా మన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఎప్పుడైతే ఆయన సన్నిధికి వచ్చి, దేవాలయ పాపిని నన్ను క్షమించు, నేను చెయ్యలేని పాపాలు చేసినాం, మనం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు. మన తలంపులు ఆయనకి ఇష్టం లేదు, మన పనులు ఆయనకి ఇష్టం లేదు, మన నడకలు ఆయనకి ఇష్టం లేదు. అయినప్పటికీ ఆయన ఏమంటున్నాడు? నేను సృష్టించినటువంటి నా బిడ్డలను నేను విడువను, ఎడబాయను. ఎందుకంటే వారు నా చేతి పని అయినా, ఆయన చేతితో మనల్ని మట్టి నుండి సృష్టించాడు. ఆయన ఊపిరి పోసి మనకు ప్రాణం ఇచ్చాడు. చివరిలో ఆయన ఏం చేశాడు? మనం ఎంత దుర్మార్గంగా జీవిస్తున్నామని, ఆయన లోకంలో ఇవన్నీ మనం అనుభవిస్తున్నామని, ఆయన ఒక పక్కన పెట్టి మన ఆశని మనం తీర్చుకుంటున్నామని ఆయన చూస్తూ ఆయన ఏమనుకున్నాడంటే, ఇంకా నేను వీళ్ళని విడిచిపెట్టలేను, వంట ద్రోవ తప్పి తిరిగిపోయాను, కాబట్టి నన్ను నేనే తగ్గించుకొని నా బిడ్డల్ని రక్షించుకోవాలి అని ఆయన ఏం చేశాడు? మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చాడు. అదే క్రిస్మస్ పండుగ. ఆయన పుట్టిన దినాన్ని మనం ఆచరిస్తున్నాం. క్రిస్మస్ అయిపోయిన తర్వాత మనం ఏమి ఆలోచించుకోండి అని దర్శనం గురించి పాటలు పాడతాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి యథార్థంగా ఉంటాం. అయితే మనలో మార్పు కూడా దేవుని బిడ్డలముగా మన కొరకే కాదు, మనతో జీవించుతున్నటువంటి ప్రతి బిడ్డ కొరకు కూడా మనం ఆలోచించాలి. మన ఇరుగు పొరుగు వారి కొరకు ఆలోచించాలి, వారి బిడ్డల కొరకు ఆలోచించాలి, రోగుల కొరకు ప్రార్థన చేయాలి. ఎంతో మంది రోగంతో హాస్పిటల్స్లో ఉంటున్నారు. వాడికి వాక్యం తెలిసిన వారు ఉంటారు, తెలియని వారు కూడా ఉంటారు. దేవుడు యేసు ప్రభు రక్షకుడు, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన దేవుడు అనిపించుకున్నాడు. ఈ లోకంలో ఎంతో మంది దేవుడుగా వారి ఇష్టానుసారంగా వారు
సృష్టించినటువంటి దేవుణ్ణి, సృష్టికర్త అయినటువంటి ఆ పరిశుద్ధిని మనం ఆరాధిస్తాం. ఆయన మనం చూడలేము, చూడలేదు, కానీ ఒకరోజు వస్తాం. ఆయన వచ్చే దినాలు కూడా చాలా సమీపంలో ఉన్నాయి. ఈ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా చివరిలో పశ్చాత్తాపడి తండ్రి దగ్గరకు వచ్చాడు, అటువంటి చివరి దినాల్లో మనం ఉన్నాం. మనము కూడా తప్పిపోయి ఉన్నాం. ఆయన సన్నిధిలో మనం ఎవరు కూడా ఆయన ఇష్ట ప్రకారంగా జీవించలేదు. మన తలపుల వల్ల, మాటల వల్ల, క్రియల వల్ల చాలా దూరంగా ఉంటుంది. అయితే చివరి దినాల్లో ఉన్నామని ప్రతి ఒక్కరము మేల్కొనాలి. ఆయన వాక్యాన్ని చదువుతూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన దీవెనలు మనం లెక్కించుకొని మనం ఆయన స్తుతిస్తూ ఉండాలి. అట్లా చేసినాడు. ఆయన ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోకుండా, నా బిడ్డలు నన్ను ఆరాధిస్తున్నారు, నా బిడ్డలు నన్ను స్తుతిస్తున్నారని ఎంతో సంతోషిస్తారు. దూతలతో, భక్తులతో, అక్కడ దూతలు భక్తులు ఆయన నిత్యము ఆరాధిస్తున్నారంటే ఆయన సృష్టి అయినటువంటి మనమే ఆయన్ని ఆరాధించవలసిన విధంగా ఆరాధించలేదు. మన హృదయాలు దురాశకి వెళ్ళిపోతున్నాయి. నా బిడ్డలను ఎలా పెంచుకోవాలి, నా బిడ్డలను ఎలా చదివించుకోవాలి, నేను ఎలా బ్రతకాలి, అంతేగాని ఆయన నీవు ఇచ్చింది నాకు సమృద్ధిగా ఇస్తున్నాం, దినదినము నన్ను పోషిస్తున్నాం, నా శరీరం కప్పుకోవడానికి వస్త్రాలు వేస్తున్నాం, ముఖ్యంగా గాలిని ఉచితంగా ఇస్తున్నాడు. గాలిని పీల్చుకొని మనం బ్రతుకుతూ ఉన్నాం, నీటిని త్రాగుతూ బ్రతుకుతూ ఉన్నాం. ఏది ఆయన సృష్టించినది ఏది కూడా మనకు అనుభవించకుండా ఈ లోకంలో జీవిస్తలేదు. వాటన్నిటికీ కూడా మనం కృతజ్ఞత కలిగి ఉంటున్నామా, దేవుడిని స్తుతిస్తున్నామా, ఆయన చిత్త ప్రకారం నడుస్తున్నామా. చిత్త ప్రకారం మనం ఎవరు నడవలేదు. అయితే కొంచెమైనప్పటికీ, కొంచెమైన ఆయన ప్రేమ మనం గుర్తెరిగి, ఆయన సృష్టిని మనం గమనించుకొని, ఆయన త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, నా కొరకు, నన్ను రక్షించిన కొరకు నీవు ఈ లోకంకి వచ్చావు ప్రభువా, నిన్ను నేను ఆరాధించవలసిన విధంగా ఆరాధించలేకపోతున్నాను, నేను ప్రేమించవలసిన విధంగా నేను ప్రేమించలేకపోతున్నాను. ఈ దినం నుండి నేను నీ సన్నిధిలో నీ వాక్యాన్ని ధ్యానించుకుంటానికి నాకు జ్ఞానం దయచేయి. వాక్యము చదివి గ్రహించుకుంటా మనకు చాలా కష్టమండి, మనం గ్రహించలేదు. అయినప్పటికీ ఏది మనకి అవసరమో అదే మనకి దేవుడు ఇస్తాడు. ఆయన్ని అడగాలి. అడుగుడి మీకు ఇవ్వను, తట్టుడి మీకు తీయబడు, వెతకుడి మీకు అన్ని ప్రామిస్ ఇచ్చేసాడు. ఆయన ఇచ్చినప్పటికీ వాటిని మనం క్లెయిమ్ చేసుకోలేకపోతాం. ఆయన ఇస్తుంటే మనం దూరంగా వెళ్ళిపోతాం. ఆయన ప్రేమను మనం దూరపరుస్తున్నాం. ఆయన ప్రేమను మనం గుర్తించటం లేదు. అది కూడా ప్రతి ఒక్కరు కూడా అది గుర్తెరిగి, ఆయన ప్రేమను గుర్తెరిగి, ఆయన ప్రేమలో నడవాలని చెప్తున్నాను. ఈ తండ్రి ఆ చిన్నవాడిని చేర్చుకొని చక్కగా ఉంగరం పెట్టాడంటే, ఉంగరం ఎందుకు పెట్టాలి అని నేను అనుకునేదాన్ని అంతకుముందు. ఆ ఉంగరంలో ఎంత విలువ ఉన్నదో చూడండి. ఆయన అలాగే ఇచ్చేసాడు ఆ బిడ్డకి. నా కుమారుడు తిరిగి వచ్చాడు కాబట్టి ఆయనకి నా సమస్తం ఇచ్చేయాలి అని అలాగే ఇచ్చేసాడు. చెప్పులు తొడిగాడు అన్నమాట. చూస్తే అందులో ఎందుకు చెప్పులు అందరికి చెప్పులు వేసుకున్నట్టున్నారా? లేదు. ఆ చెప్పులు సమాధానం ఇస్తాయి. సమాధానం బిడ్డలు, నా బిడ్డలు సమాధానంగా జీవించాలని సమాధానం అనే చెప్పులు మనకి ఆయన తొడుగుతున్నాడు. నీతి వస్త్రం మనకి ధరింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనందరికీ లేదు, కానీ మనం దాని కొరకు మనం పాటుపడాలి. ఆయన నీతి వస్త్రాన్ని ఇవ్వడానికి అందరికీ రెడీగా ఉన్నాడు. ఆయన త్వరలో రానే ఉన్నాడు. బేబీగా పుట్టాడు, క్రిస్మస్ మనం చేసుకున్నాం. త్వరలో ఆయన శిలువ ధ్యానాన్ని కూడా మనం ధ్యానించబోతున్నాం. మన కొరకు ఎంత త్యాగం చేశాడో ఆయన, అవి మనం గుర్తెరిగి కృతజ్ఞత కలిగే హృదయంతో మనం ఆయన ఆరాధించాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుంటాడంటే. ముద్దులు సామాన్యంగా ఎవరికి ఇస్తాం? మన ముద్దు బిడ్డలకు ఇస్తాం, మన భర్తలకు ఇస్తాం, మన స్నేహితులకి ఇస్తాం, మరి ఎవరికి ఇవ్వం. అయితే ఆయన మనల్ని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఎలాగా? పరిశుద్ధమైన బిడ్డల్లా మనం ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆయన పరిశుద్ధ వస్త్రాన్ని మనం ధరించుకున్నాము. ధరించుకోలేము, కష్టమే ఈ లోకంలో ఉండగా.
లోకానికి వచ్చావు, నా కొరకు ఈ లోకానికి వచ్చి నీ పరిశుద్ధమైన శరీరాన్ని నలుగుకొట్టావు, నీ పరిశుద్ధమైన రక్తాన్ని కార్చావు. ఆ రక్తంలో ఎంత విలువ ఉన్నదో చూడండి. ఆ రక్తం ద్వారా అనేక మంది శుద్ధులయ్యారు. ఆ రక్తం ద్వారా అనేక మందికి నమ్మిన బిడ్డలందరూ కూడా మనందరం కూడా మన క్రియల వల్ల మన మోక్షరాజ్యంలోకి మనం వెళ్ళలేము. ఆయన ప్రేమ వల్ల, ఆయన త్యాగం వల్ల ఆయన మనకు బలి అయిపోయి మనకి రక్షణ ఇచ్చాడు. ఆ రక్షణను మనము చేత పట్టుకొని సమాధానం అనే జోడు తొడుక్కొని మనం ముందుకు సాగాలి. ముందుకు సాగడం అంటే ఇది ప్రయాణం వెళ్ళి మన ఇంట్లో కూర్చోవడం కాదు. దేవుని యొక్క వాక్యమును ఇతరులకు అందించాలి. అందరూ చెప్పలేదు, అది కాదు. క్రియల ద్వారా ఎవరికైనా ఏదైనా లేదనుకోండి, నీకున్న దాంట్లోనే కొద్దిగా పెట్టు. ఎవరికైనా అన్నం లేదనుకో, నీకున్న దాంట్లోనే పెట్టు. అదే దేవుని సేవ. బైబిల్ పట్టుకొని వెళ్ళి దేవుని సేవ చేయటమే కాదు, మన క్రియలలో, మన ప్రవర్తనలో మనం దేవుని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క చేతి పని అయి ఉన్నారు. ఆయన చేతి పని అయి ఉన్నాము. ఆయన స్వరూపమును ధరించుకుని ఉన్నాము. ఆయన యొక్క పవిత్రతను మనకి ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. ఆ పవిత్రతలోనే మనం దూరం అయిపోతాం. మన ఈ లోకాశల వల్ల, చెడ్డ తలంపుల వల్ల, చెడ్డ క్రియల వల్ల ఆయన ప్రేమను మనం పోగొట్టుకుంటున్నాం. అయినప్పటికీ ఆయన దినదినము మన కొరకు తండ్రి దగ్గర వేడుకుంటున్నాడు. నా బిడ్డల కొరకు నా ప్రాణం పెట్టారు, వాళ్ళందరూ పరిశుద్ధులే, వాళ్ళందరూ పరలోక రాజ్యానికి రావాలని ఆయన దేవుని సన్నిధిలో మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడని వాక్యంలో ఉంటారు. దేవుడైనటువంటి ఆయనే విజ్ఞాపన ప్రార్థనలు చేస్తుంటే దుర్మార్గమైనటువంటి మనము, అంటే పాపులమైనటువంటి మనము, పరిగ్రహమైనటువంటి మనము మరి ఎంతగా ఆయన్ని ఆరాధించాలి, మరి ఎంతగా ఆయన స్తుతించాలి, మరి ఎంతగా ఆయన బిడ్డల్ని గౌరవించాలి, మరి ఎంతగా ఆయన వాక్యాన్ని ప్రకటించాలి. బోధకులే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క వాక్యము ఇతరులకు పంచే బాధ్యత ఉన్నది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా, చదువుకున్నా లేకపోయినా, బైబిల్ అంటే ఏంటో తెలుసు, యేసు ప్రభు అంటే ఏంటో తెలుసు, ఆయన ఏమి చేశాడో తెలుసు. ఆ యొక్క చిన్న వాక్యం, యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు. చనిపోవటమే కాదు, ఆయన చనిపోయి తిరిగిపోలేదు. మూడవ దినం లేచి పరలోకంలోకి ఎక్కి మళ్ళా అక్కడ కూడా మన కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంత మంచి దేవుడు మనకు ఉండగా మనం ఈ లోకంలో ఏం చేస్తున్నాం? ఈ లోకాశక్తులు ఉండిపోయి పాపాలకి, శోధనలకి ఉండిపోయి దేవుడిని మర్చిపోతున్నాం. ఆయన సన్నిధి నుండి దూరం అయిపోతున్నాం. ఈ సమయంలో మనందరం ఇక్కడ ఆయన బిడ్డలుగా చేరి ఆయన ఆరాధించడానికి వచ్చాం. పూర్ణ హృదయంతో ఈ వాక్యాన్ని మీ హృదయంలో దాచుకోండి. మీకు వాక్యం రాదని కాదు, మీరు చదువుతా లేదని కాదు, మీరు పాటిస్తా లేదని కాదు. మనందరం కూడా పాపులమే, మనందరం కూడా త్రోవ తప్పి ప్రక్కదారికి వెళ్ళిపోతున్నాం. అది ఒకరినొకరు హెచ్చరించుకోండి, ఒకరినొకరు ఆదరించుకోండి. దేవుని మర్చిపోకుండా సృష్టికర్త అయినటువంటి ఆయన్ని, ఆయన చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకొని మన బిడ్డలకు కూడా అసత్య మార్గంలోకి నడిపించాలి. నీకున్న బిడ్డల్ని ఆయన సన్నిధిలో నడపకపోతే నీదే బాధ్యత. బిడ్డలకి ఏమి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. అప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళని నడవలసిన మార్గంలో నడిపిస్తున్నాడు. మనం నడవలసిన మార్గంలో నడిపించడానికి ఏమి ఇచ్చాడు? దైవ గ్రంథం ఇచ్చాడు. ఈ దైవ గ్రంథాన్ని దినదినము మనం చదువుకుంటే మనకు జ్ఞానం ఉన్నా లేకపోయినా దానిలో ఏ
చేయలేము. ఈ లోకంలో సైతాను ఉన్నటువంటి శక్తి మనకి లేదు. అయితే మనలో ఉన్నటువంటి దేవుడికి ఉన్నాడు. సైతానికి లేదు, మనలో దేవుడు ఉన్నాడు. సృష్టికర్త అనేటువంటి దేవుడు మనలో ఉన్నాడు. ఆయన మనం కట్టుకున్నాయి కదా, దేనిపైన మనం జయించగలం, ఏదైనా మనం చేయగలము. ఆయన చిత్త ప్రకారం ఆయన అడుగులలో మనం అడుగులు వేసి నడిచినే కదా, ఏమి జారకుండా చివరి వరకు పరలోక రాజ్యంలో ఆయన మనల్ని చేర్చుకుంటాడు. ఈ సమయంలో నాకు ఈ సమయం చేపట్టి యశ్వమ్మ గారికి చెల్లిస్తున్నాను. అయితే దేవుని యొక్క వాక్యము మాటలతో కాదు, క్రియలతో ఉన్నాయి. అవి మనం గుర్తు చేసుకుని ఉన్న చిన్న వాక్యము కూడా నిజమే, మనం దేవుని చిత్త ప్రకారం చేయటం లేదు. ఇటువంటి ఆయన వాక్యాన్ని మనం చదువుకొని ఆయన చిత్త ప్రకారం మనం చేస్తే ఆ పరలోక రాజ్యంలో అని మనము ఆయన్ని పశ్చాత్తాపమైన హృదయంతో, తండ్రి ఎంతవరకు నా ఇష్ట ప్రకారం నేను జీవించాను, ఎంతవరకు నేను ఎంత మంచి దేవుడు అని, ఎంత మంచి తండ్రి అని, ఎంత మంచి తల్లి అని నేను నిన్ను ఆరాధించలేకపోయాను, గమనించలేకపోయాను, నిన్ను మెచ్చుకోలేకపోయాను, నిన్ను ప్రార్థించలేకపోయానని పశ్చాత్తాపమైన హృదయంతో మనము మన హృదయాలు తలంచుకొని ఆయన సన్నిధిలో ఆయన ఇష్ట ప్రకారం మనం చేసిన మనల్ని